దాడి జరుగుతుంది ప్రతి దగ్గర కూడా. బంగ్లాదేశ్ కావచ్చు, మొన్న వెస్ట్ బెంగాల్, మన దేశంలో వెస్ట్ బెంగాల్, కేరళ, యూపీలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏదైతే సెక్యులర్ కొడుతున్నారో ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు, ఏ పార్టీ వారు కూడా స్పందించలేదు. అదే కన్నా ఏదైనా వేరే దేశాలలో అదే ముస్లిం వాళ్ళు కావచ్చు, అదే క్రిస్టియానిటీ కావచ్చు, ఎవరికి ఏమైనా సరే ఇక్కడ హైదరాబాద్ బొగ్గుమంటది, అక్కడ బయట బొగ్గుమంటది. మొత్తం దేశంలో ప్రతి దగ్గర ఏదైతే మన హిందువులు మైనారిటీలు ఉన్నారో ఆడ ప్రతి దగ్గర మాత్రం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ బంగ్లాదేశ్లో మనం మైనారిటీ కావడం వల్లనే అక్కడ దాడి జరిగింది. రేపు పొద్దున మన దేశంలో కూడా మన హిందువుల పరిస్థితి అదే వస్తే రేపు పొద్దున మనకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సెక్యులర్లు అందరూ కూడా కళ్ళు తెరిచి ఒక్కసారి ఆలోచించి చూడండి, రేపు పొద్దున మనకు కూడా ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకొని కళ్ళు తెరవాల్సిందే కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొన్న బంగ్లాదేశ్లో అయిన ఘటన అందరికీ దేశవ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే. అక్కడ దీపు దాస్ అని చెప్పేసి అందరు మతాలు అందరు దేవుళ్ళు ఒకటే అన్నందుకు కారణంతో మన హిందువుని రోడ్ల మీద ఈడ్చుకొచ్చి కొట్టి చెట్లకు కట్టేసి మరి అతన్ని సయ్య దానం చేశారు. అది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, తెలిసింది కూడా. అయినా కూడా దేశం మొత్తంలో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ స్పందించడం కూడా జరగలేదు ఈ విషయం మీద. అది బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా కూడా పిలిపించారు. దానికి కారణంగా దిష్టి బొమ్మ, జిహాదీల కుక్కల దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. కేవలం అక్కడ మన హిందువులు మైనారిటీలు అయినందుకే అక్కడ ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ మైనారిటీలు సంతోషంగా బతుకుతారు, ఏ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మనం అందరం ఒకటే అని చెప్పేసి సమానంగా చూసుకుంటున్నాం. కానీ అక్కడ ఆ పరిస్థితి ఉందా? రేపు పొద్దుగాల మన దేశంలో కూడా మన హిందువుల పరిస్థితి మైనారిటీస్కి వచ్చిందనుకో మన పరిస్థితి కూడా గిదే అవుతుంది. అందరు కళ్ళు తెరిచి సెక్యులర్ అనే పదాన్ని పక్కకు పెట్టి హిందువుల గురించి ఆలోచించి కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఆలోచించారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. దయచేసి హిందువులందరూ బయటికి రావాలి. బంగ్లాదేశ్ లో జరిగిన ఎవరైతే మన హిందువు మీద దాడి జరిగిందో కేవలం ఆయన ఏమన్నాడు, అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే అన్నందుకు ఆయన నడి రోడ్డు మీద తొక్కి చంపి మళ్ళీ అది కూడా వాళ్ళకి ఆనందం కలగకపోతే ఒక చెట్టు కట్టేసి కాలబెట్టి చంపారు. ఈ దుస్థితి మన ఇండియాలో రావద్దంటే హిందువులందరూ ఐక్యంగా ఉండాలి, ఇంట్లో నుండి బయటికి రావాలి. ఫస్ట్ కులాలన్నీ పక్కన పెట్టి కులాల గురించి కొట్లాడడం మానేసి ఐకమత్యంగా ఉండి ఏ హిందూకి ఏమైనా పక్కింటి హిందూకి ఏమైతుందో ఏమన్నా కానీ అనకుండా బయటికి వచ్చి ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఇటువంటి ర్యాలీలు గీలీలు బంద్ చేసి మనం కూడా ఎదురుదాడి చేయడం నేర్చుకోవాలి. ఇది ఒక్కటే నేను చెప్పేది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొన్న ఒక 6 నెలల క్రితం ఓ యూనిస్ ఖాన్ అనే ఓ లుచ్చనా కొడుకు ఆ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిన తర్వాత జై శ్రీరామ్. హిందువుల జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్.